ఈరోజు ప్రసంగం ఎటువంటిది? రికగ్నైజ్డ్ భక్తులు. అతని పేరే భక్త ప్రహ్లాద్. ప్రహ్లాద్ ఏం చెప్తున్నారనేది కొంతసేపు మనం తెలుసుకుందాం. భక్తి గురించి భక్తులే చెప్పగలరు. ఇంజనీర్ కోర్స్ గురించి ఎవరైతే ఇంజనీర్ చదివి ఉంటారో వాళ్ళే చెప్తారు. డాక్టర్ గురించి ఎవరైతే డాక్టరేట్ చేసి ఉంటారో వాళ్ళే చెప్పగలరు. ఎవరి సబ్జెక్ట్స్ని వాళ్ళు చెప్పగలరు. అలాగే ప్రహ్లాద్ మహారాజ్ భక్త శిరోమణి. అతను అన్ని స్పెషలిస్ట్, డిప్లొమా అన్నీ చేసుకున్నారు, డాక్టరేట్ చేసుకున్నారు దేంట్లో, భక్తిలో. అతను పేరు పిలిచిన వాళ్ళను ఇప్పుడు డాక్టర్ సో అండ్ సో పర్సన్ అంటారు. ఎందుకంటే డాక్టరేట్ చేశారు కాబట్టి డాక్టరేట్ సో అండ్ సో పర్సన్ చెప్తాం. ప్రహ్లాద్ మహారాజ్ భక్తులు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఏం చెప్తున్నారు ఈ భక్త ప్రహ్లాద్ అనేది మనం తెలుసుకుందాం. అందరూ భక్తి శ్రద్ధలతో దీన్ని ఆస్వాదించాలని మరి కోరుకుంటున్నాం. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు, మన జీవితంలోనే ఏదైనా చేయాల్సింది అనేది ఒకటి లైక్ ఉన్నదనుకోండి, చేసే లైక్ అని ఒక పదార్థం, ఒక వస్తువు, ఒక కార్యము, అది హరిభక్తి చెయ్యాలి అని. మనిషి జీవితం చేయాల్సింది అనేది లైక్ అంటే కార్యం, అది హరిభక్తి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇది ఎవరికి చెప్తున్నారు? వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, రాక్షసుల ఫ్రెండ్స్, వాళ్ళందరికీ కూర్చోబెట్టేసి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు, హే మీరు ఊరికి ఇలాగ సమయం మృతం చేసుకోకండి, మీరు అందరూ మన జీవితంలో చేయాల్సింది ఒకటే, అది హరిభక్తి అని అన్న. అయితే ప్రహ్లాద్కి అందరూ ప్రశ్నించేది, అయితే మనకి సుఖం కావాలంటే ఎలాగొస్తుంది? రాక్షసులందరూ అదే కదా, సుఖం కావాలని అనుకుంటారు. ఇది రాక్షసుల ప్రవృత్తి, సుఖం కావాలని. రాక్షసులు వెంటనే అడిగారు, మాకు సుఖం కావాలంటే? ప్రహ్లాద్ దానికి ఎంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారంటే అద్భుతం. వెంటనే చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజ్, సుఖం ఐంద్రియకం దైత్య దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాన్ యథా దుఃఖం యత్మితః. మనం ఏ ప్రకారంగా ప్రయత్నం చేయకుండా, ఏ ప్రకారంగా పరిశ్రమం చేయకుండా, ఏ ప్రకారంగా ఇష్టం లేకుండా మనకి దుఃఖం ఎలాగ వస్తుంది? దుఃఖానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? పరిశ్రమ చేస్తున్నారా? ఇష్టపడుతున్నారా? దుఃఖం గురించి ఎవరు కష్టపడుతున్నారా? మరి ఎందుకు దుఃఖం వస్తుంది? అదే విధానంగా సుఖం కూడా ఏ ప్రకారంగా ప్రయత్నం చేయడం అవసరం లేదు, పరిశ్రమ చేయడం అవసరం లేదు, కష్టం చేయడం అవసరం లేదు, దాని గురించి చింత చేయడం అవసరం లేదని చెప్పేసి ఎంత అద్భుతమైనది. మీ భాగ్యంలోని, మీ తలరాతలోని సుఖం అనేది ఉన్నది, రాసి ఉన్నదంటే అది ఖచ్చితంగా మీరు పరిశ్రమ చేయడం అవసరం లేదు, కష్టపడడం అవసరం లేదు, దాని గురించి చింతించి చేయడం అవసరం లేదు. ఎలాగా దుఃఖం గురించి ఎవరు చింతించరో, పరిశ్రమించరో, కష్టపడరో, ఆలోచించరో, అదే విధానంగా సుఖం గురించి ఎవరు ఆలోచించడం అవసరం లేదు. ఒకవేళ సుఖం గురించి మీరు ఆలోచించి పరిశ్రమ చేస్తారంటే దానికి ఏమవుతుందని చెప్పి చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజ్. ఏమంటున్నారు? తత్ప్రయాసో నో కర్తవ్య. ప్రయాసం చేయడానికి ఏం కర్తవ్యం అవసరం లేదు సుఖం గురించి. యత్ ఆయుర్వయో పరం. కేవలం సమయం నష్టం. అటువంటి ప్రయాసం చేస్తే మీరు ఆయువు అంటే ఏంటి? మీ కాలం, మీ కాలాన్ని నష్టం చేస్తున్నారు తప్ప ఇంకా ఇవేమీ లేదు. ఆయువు నష్టమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 90 years 70 years బతకాల్సి ఉంటుంది. ఆ ఆయువుని మీరు వృథా పరిశ్రమ చేస్తున్నారు.
నా తథా బంధిత్ ఖేమం ముకుంద చరణా మృజం. పరిశ్రమ చేస్తారు, సమయం నష్టం చేసుకుంటారు, మీ ఆయువు నష్టం చేసుకుంటారు, మీ వయసు నష్టం చేసుకుంటారు. లాస్ట్కి మీరు ఎప్పుడు ముకుంద చరణాంబుజం, ఎప్పటికీ కూడాను భగవంతుల పాదాలని ఎప్పుడు కూడాను పొందలేదు. సో అందుకే వృథా పరిశ్రమాన్ని విడిచిపెట్టేసేయండి, వృథా చింతాన్ని విడిచిపెట్టేసేయండి. నాకు సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి అని చెప్పేసి మీరు ఏ విధానంగా దుఃఖాన్ని ఆలోచించరో, పరిశ్రమ చేయరో, అదే విధానంగా సుఖాన్ని పరిశ్రమ చేయడం అవసరం లేదు. సుఖం ఆటోమేటిక్గా మీరు ఏ ప్రకారంగా ఆలోచన లేకుండా, పరిశ్రమ లేకుండా అది మీ జీవితానికి వస్తుంది. ఎలా వస్తుంది? ఇదే కర్మము, ఇదే కర్మము. ఈ కర్మబంధనం అనేది ఉన్నదే, ఈ కర్మం తల సబ్జెక్ట్ ఉన్నదే, ఇది చాలా గృహ్యమైనది, ఇది ఎవరికి బోధపడదు. ఇటువంటి కర్మము ఎవ్వరికి కూడా అది బోధపడదు. అందుకే బ్రహ్మ చెప్తున్నారు, కర్మాణి నిర్దతి కింతు చ భక్తి భాజం. కర్మాణి నిర్ధరతి కింతు చ భక్తి భాజం. భక్తి వల్ల మీ కర్మాన్ని శుద్ధ చేసుకోవచ్చు. మనం చేసిన ఎంత పాపకర్మమైనా, జగత్ అపరాధమైన కర్మమైన, జీవితంలోని ఘోరమైన పాపమైన భక్తితోనే శుద్ధం చేసుకోవచ్చు. లేదంటే ఇది ఎప్పుడూ శుద్ధం అవ్వదు. మన భాగ్యాన్ని, మన దుష్ట కర్మాన్ని వాస్తవంగా ఎవరికైతే పరివర్తనం చేయాలనుకుంటారో కేవలం అది కృష్ణ భక్తి ద్వారా. మీ భాగ్యాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే నా భాగ్యాన్ని, నా తలరాతని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, అది ఒకటే సాధ్యము, ఒకటే సాధన. ఒకే సాధన వల్ల మన భాగ్యాన్ని, మనం చేసిన పూర్వమైన దుష్కర్మాన్ని పవిత్రం చేసుకోవాలన్నా, మన భాగ్యాన్ని పవిత్రం చేసుకోవాలన్నా ఒకటే ఒక సాధన, అది కృష్ణ భక్తి. కృష్ణ భక్తికి మించిన ఏ సాధన లేదు. కృష్ణ భక్తి కేవలం రెండు విషయాల నుంచి అయిపోతుంది. సింపుల్ థింగ్. దీనికి గడ్డాలు మేసాలు పెంచుకోవడం అవసరం లేదు, కాషాయ వస్త్రం వేసుకోవడం అవసరం లేదు, ఏ అడవికి వెళ్ళిపోవడం అవసరం లేదు. హరిభక్తి గురించి కేవలం రెండు విషయాలు జాగ్రత్త వహిస్తాలు. ఏంటి? ఒకటి శ్రవణము, ఒకటి స్మరణము. రెండే వస్తుంది. హరినామ స్మరణము, హరికథ శ్రవణము, ఈ రెండే. ఎవరైతే దీనికి జాగ్రత్తగా, భక్తిగా, శ్రద్ధగా ఇది చేశారనుకోండి, హరినామ స్మరణము మరియు హరి కథా శ్రవణము, వాడి తాలూకా భాగ్యాన్ని, వాడు తలరాతాన్ని, మరి వాడు చేసిన జగన్ అపరాధం, దుష్కర్మము, అనేక జన్మల దుష్కర్మ కూడా వాడు పవిత్రం చేసుకోగలడు. కేవలం రెండు, హరికథ మరి హరినామస్మరణ వల్ల. ఇదే కృష్ణ భక్తి. నిమ్మకాయలు వేయండి, బీబుది రాసుకోండి, బీబుది తీసుకోండి, నూనెతో అభిషేకం చేయండి, ఇవేమీ లేదు దీంట్లోని భక్తిలో. ఇది భక్తి ప్రపంచనం. కేవలం భక్తిలోని ప్రపంచనం. చెప్తున్నారు చైతన్య మహాప్రభు, శ్రద్ధా కొరి ఎహి లీలా సునే జై జనో అతిరాతే మిలే తార శ్రీకృష్ణ చరణం. శ్రద్ధారూపంగా ఎవరైతే ఈ లీలలు, భగవత్ కథ వింటారో వారు అచిరాతే అంటే శీఘ్రంగా, మరి ఖచ్చితంగా అచిరాతే పాయ శ్రీకృష్ణ చరణం. కేవలం శ్రద్ధాపూర్వకంగా మనం కథ వింటే అట ఖచ్చితంగా కృష్ణుని తాలూకా చరణము, పాదపద్మాలని పొందుతాం. ఏం చేయాలి మనం? కథాశ్రవణం. ఎలాగ కథాశ్రవణం చేయాలి? శ్రద్ధ. చెప్తున్నారు, శ్రద్ధ కొరి ఎహి లీలా సునే జై జనో. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ రూపంగా ఏదో వింటున్నాం, ఏదో టీవీలో న్యూస్ విన్నట్టుగా వింటే అవ్వదు, సినిమాలో డైలాగ్స్ విన్నట్టుగా అంటే అవ్వదు. శ్రద్ధ.
భగవత్ కథ పైన శ్రద్ధ, భగవత్ లీల పైన శ్రద్ధతో మనం వింటే ఖచ్చితంగా అచిరాతి పాయే కృష్ణ చరణం, భగవంతుల యొక్క పాద పద్మాలు మనం ఖచ్చితంగా పొందుతాం. సో కృష్ణ భక్తి వల్ల కేవలం ఒకటే సాధన, మన భాగ్యాన్ని పరివర్తనం చేయాలంటే ఏదో స్టోన్ వేసేసుకుంటే, తాబీజు కట్టుకుంటే, గ్రహ నక్షత్రాలని దోషాలని నివారణ చేయడానికి ఏది దాన ధర్మాలు చేసేస్తే, పూజా పురస్కారాలు చేస్తే మీ భాగ్యం ఎప్పుడూ పరివర్తన అవుతుంది. అనేక జన్మం తలక దుష్కరమైన కర్మము మరి మీ భాగ్యము ఎవరైతే వాస్తవంగా పరివర్తనం చేసుకుందాం అనుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగాను ఒకటే సాధన, కృష్ణ భక్తి. కృష్ణ భక్తి వల్లే సాధన అవుతుంది. అందుకే కృష్ణ భక్తి ఋషభదేవ్ అద్భుతమైన కథ చెప్తున్నారు. ఋషభదేవ్ అని చెప్పేసి ఒక రాజు ఉండేవారు, వాళ్ళకి 100 మంది పుత్రులు ఉండేవారు. 100 మంది పుత్రులకి ఋషభదేవు ఒక దివ్యమైన జ్ఞానం ఇచ్చాడు. ఏ పుత్రులరా వినండి, ఈ ఆస్తులు అంతస్తులు, ఈ వ్యాపారం, ఎవరు ఈ పదవిలో కూర్చుంటారు, ఎవరు పదవులు కూర్చుంటారు, ఇవన్నీ నేను చెప్పను, వాడిని ఒకటే వినండి అని అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు, దివ్య జ్ఞానం ఇచ్చారు. వాస్తవంగా నేను ఎప్పుడూ చెప్తుంటాను, జ్ఞానము దివ్య జ్ఞానము చాలా తేడా ఉన్నది. దివ్యం అనేది ఎక్కడ ఉన్నది, దివ్యం అనేది దేనికి అంటారు తెలుసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు ఋషభదేవులు, నాయం దేహోభాజం నులోకే, మనకి ఈ శరీరం పొందేము కేవలం ఏంటి, దివ్య తప. చెప్తున్నారు, కష్టాన్ కామన్ హతే భిడభుజాం ఏ తపో దివ్యం పుత్రక ఏన సత్వం. తపో దివ్యం, దివ్యమైన తపం చేయడానికి ఈ శరీరం మనం పొందేము అని చెప్పి చెప్తున్నారు. సో ఈ శరీరం పొంది దివ్యమైన తపం చేయడానికి పొందాము. దివ్యమైన తపం చేస్తే ఏంటి అవుతుంది చెప్తున్నారు ఇక్కడ. ఏంటి, ఏనో స్వత్వం శుద్ధ్యత్ యస్మాత్ బ్రహ్మా సుఖం తనంతం. దివ్యమైన తపస్సు చేస్తే ఏమవుతుంది, ఏన సత్వం శుద్ధ్యన్. ఏన సత్వం శుద్ధ్యం అంటే ఏంటంటే మనసు, శరీరము, బుద్ధి, ఆలోచన, హృదయము శుద్ధి అవుతుంది అట, పవిత్రం అవుతుందట. దివ్యమైన తపం చేస్తే మనసు, హృదయము, చిత్తము, బుద్ధి, ఆలోచన శుద్ధం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి తపము మరి దివ్య తపము తల వేరియేషన్ చూపిస్తాను చూడండి. ఏదైనా మనం విన్నాము, ఎవరో మనకి ఏం చెప్పారు, ఉపదేశము, ఇలా చేయండి అలా చేయండి అంటే వెంటనే అడగాలి, ఇది మీకు ఎక్కడ రాసి ఉన్నది, ఏ శాస్త్రంలో ఉన్నది, ఏ పురాణం ఉన్నది అడగాలి. ఏదో చెప్పేశారు గుడ్డిగా, అవునండి ఇలా చేస్తే అవుతుందా అని చెప్పేసి గుడ్డిగా వెళ్ళిపోకూడదు. చెప్పారు, మనకు బాగా అనిపించింది, చేద్దాం అనిపించింది అంటే ఖచ్చితంగా ఇది ఏ శాస్త్రంలో ఉన్నది, ఎవరు చేశారు, ఇది దీనికి ఏమైనా ప్రూఫ్ ఉన్నదా. శాస్త్ర ప్రమాణం లేకుండా ఏది చేసినా కూడాను అది కేవలము వృథా ప్రయత్నమే. శాస్త్రం అంటే ఏంటి, ఉపనిషదాలు, పురాణాలు, వేదము, వేదాంతము, రామాయణము, భాగవతము, గీత, ఏదైతే వేదవ్యాసులు వేదో ఉచ్చిష్ట జగత్ సర్వం, వ్యాసో ఉచ్చిష్టో జగత్ సర్వం. వ్యాసదేవులు ఏదైతే రచించలేదో, ఏదైతే చెప్పలేదో అది శాస్త్రము కాదు. వ్యాసదేవులు చెప్పిందే అది శాస్త్రము.
ఆ ప్రకారంగా మనం వింటే చేస్తే అదే ధర్మము, అదే న్యాయము. వ్యాసదేవులు చెప్పపోయినది ఎప్పుడు ఏ ధర్మాన్ని మనం ఆశ్రయించకూడదు, అది ధర్మమే కాదు. ఒకటే అన్ని పురాణాలు, అష్టోదశ పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, ఉప పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రూఫ్స్ మనకి. భాగవతంలో చెప్తున్నారు ఏంటి, తపం చేస్తే లాభం ఏంటి, దివ్య తపం చేస్తే లాభం ఏంటి. దివ్య తపం వల్ల మనిషి తలకు హృదయము, మనసు, బుద్ధి, ఆలోచన, జ్ఞానము పవిత్రం అవుతుంది, శుద్ధం అవుతుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, మామూలు తపస్సు చేస్తే ఏదో ఈ జగత్తులోని ఆస్తులు, అంతస్తులు, బంగారం, వైడూర్యాలు, లేదంటే కొన్ని కోరికలు మనకు తీరుతాయి, నో డౌట్, లేదని అనుకుంటున్నాను. తపం చేస్తే ఖచ్చితంగా ఏదో కోరికలు, ఏదో వస్తువులు మనకి ప్రాప్తి అవుతుంది. ఇప్పుడు సైకిల్ రిపేర్ చేసే జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానం వల్ల బతుకొచ్చు, బతుకుతాడు తను. బతుకలే, ఆ జ్ఞానం ఉండడం వల్ల వాడి తన కుటుంబాన్ని పోషించవచ్చు, అది ఉన్నది, లేదని కాదు. ఆ జ్ఞానం వృథా కాదు, తపం వల్ల వృథా కాదు. కానీ తపము దివ్య తపము, ఆ జ్ఞానం వృథా అవ్వదు. జీవ నిర్వహణ చేయడానికి ఆ జ్ఞానం పనికొస్తుంది. కానీ దివ్య జ్ఞానం వల్ల ఏంటి లాభం అవుతుంది? తపం వల్ల చెప్తున్నారు, మన వైదిక ఇతిహాసంలో అతి అద్భుతమైన తపస్సు చేసేది ఎవరు? హిరణ్యకశ్యపుడు. నా భూతో నా భవిష్యత్. ఇటువంటి హిరణ్యకశ్యపుడిలాగా ఎవ్వరు ఎప్పుడు ఇంకా తపస్సు చేయలేదు. హిరణ్యకశ్యపుడు ఎవరు? రాక్షసుడు. చెప్తున్నారు, ఊర్ధ్వబాహు నాభదృష్టి పాదాంగుష్ట ఆశ్రిత వని. ఊర్ధ్వబాహు 2 చేతులు లేపేసి తపస్సు చేస్తున్నారట. మళ్ళీ ఏంటి? నాభదృష్టి, కేవలం పైకి చూస్తారు, ఇంకా ఎక్కడికి చూడకున్నారు, కేవలం పైనే చూస్తున్నారు. నాభదృష్టి, దృష్టి అతనిది ఎక్కడ? పైకి. మరి చేతులగా మీరు డ్రిల్ చేశారా ఎప్పుడైనా స్కూల్లోని? రేజ్ యువర్ హ్యాండ్ అంటే జస్ట్ 5 నిమిషాలు ఉంచితే మనకి ఇలా పొరపాడైపోతుంది. మరి పాదాంగుష్ట ఆశ్రిత, పాదం అంటే పాదం తాలూకా బొటనేనుతో నిల్చొని ఉన్నారు. ఎంత సమయం? 36,500 సంవత్సరాలు. ఇదే తపం. ఈ తపస్సు ఎవరు చేయగలరా? 36 సెకండ్లు ఉండగలరా? 36 నిమిషాలు ఉండగలమా? 36 గంటలు ఉండగలమా మనం? ఇటువంటి హిరణ్యకశ్యపుడు చేశారు. 36,000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు ఏం చేశారంటే, ఊర్ధ్వబాహు, నావదృష్టి, పైకి దృష్టి, పాదాంగుష్ఠిత ఆశ్రిత, కేవలం ఒక బొటన వేలు మీద నిల్చొని. మళ్ళీ ఏం తెలుసా? 36,500 సంవత్సరాలు ఆహారం లేకుండా. ఇదే తపస్య. ఈ తపస్యకి ఫలితం బ్రహ్మ ప్రసన్నమైపోయారు. ఓహో, నా భూతో నా భవిష్యత్, హే పుత్ర హిరణ్యకశ్యప, హే వత్స, నీలాంటి తపస్సు ఎప్పుడు నేను చూడలేదు, వినలేదు. నేను ప్రసన్నం అయిపోయాను, చెప్పు ఏం కావాలి? లిస్ట్ ఇచ్చారు, పెద్ద లిస్ట్. నేను కింద చావును, పైన చావును, అస్త్రంతో చావును, శస్త్రంతో చావును, రాత్రి చావును, తెల్లారి చావును, మనసు చావును. మా అన్నయ్యకి చంపేశారు ఎవరు? వరాహరూపు. పశువుతో చావును నేను, నీటిలో చావును, భూమిలో చావును, బోల్డ్ లిస్ట్ ఇచ్చేసారు. తథాస్తు 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 అని 6 గంటల సేపు పడ్డది తథాస్తు అన్నానికి, 1/2 అవర్. చూడండి, తపం చేసే తాలూకా ఫలితము బ్రహ్మ ప్రసన్నమైపోయారు, బ్రహ్మ సాక్షాత్ దర్శనమిచ్చారు. మరి అన్నిటికీ తపస్సు.
తథాస్తు అన్నారు. అతనికి దొరికింది. కానీ ఎప్పుడైతే ప్రహ్లాద్ మహారాజుకి బాధ పెట్టారో నరసింహస్వామి స్తంభోలించి ప్రకటమై అతనికి ఏ విధానంగా సంహరించాలో ఆ విధానంగా సంహరించేసి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చూస్తున్నారు బ్రహ్మ వైపు. బ్రహ్మ వణికిపోతున్నారు. ఇటు చూస్తే ఇటుకి వెళ్ళిపోతున్నారు, ఇటు చూస్తే ఇటు వెళ్ళిపోతున్నారు బ్రహ్మ. అరే బ్రహ్మకి 36,500 సంవత్సరాలు తపస్సు చేశారు. బ్రహ్మ అట్లీస్ట్ వచ్చి రిక్వెస్ట్ చేయాలి కదా, స్వామి ఇది నా భక్తుడు, స్వామి అనన్య భక్తుడు 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడు నా గురించి, మీరు ఇలా ఘోరంగా చంపేస్తే అన్యాయం కదండి. అట్లీస్ట్ ఒక రెఫరెన్స్గా వచ్చారు బ్రహ్మ. పక్కదోలకు రాలే. మరి పక్కదోలకు రాకుండా ఇంకా దూరం నుంచి భయపడుతుంది వెళ్ళిపోతున్నారు. ఇన్ని వేల సంవత్సరాలు నా భూత భవిష్యత్తు ప్రసన్నం అయి ఉన్నారు. మళ్ళీ నేను ప్రసన్నం వచ్చా, నువ్వేం కోరుకుంటా చెప్పు, నేను నీకు ఇస్తాను, వరం ఇస్తానని అంటున్నారు. ఇచ్చేశారు వరం కూడాను. అటువంటి వ్యక్తి ఈరోజు చంపబడుతున్నారు. బ్రహ్మ అట్లీస్ట్ భగవంతుడు రిక్వెస్ట్ చేయాలి కదా, స్వామి విడిచిపెట్టిన స్వామి ఎందుకు అంత ఘోరమైన చావు చంపుతున్నారు అని. మరి హిరణ్యకశ్యపుడు హృదయం శుద్ధమా, అతను ఆలోచన శుద్ధమా, అతని బుద్ధి శుద్ధమా? తపస్సు చేశాడు. తపస్సు దగ్గర కోరికలు కోరుకున్నాడు. అతనికి కోరిక కూడాను ఫలితం వచ్చింది, బలం వచ్చింది, అన్నీ వచ్చింది. కానీ తన ఆలోచన ఏమైనా చేంజ్ అయ్యిందా? హృదయం పవిత్రమైందా? అతని చిత్త పవిత్రమైందా? అతని కార్యం పవిత్రమైందా? తపస్సు చేయడం వల్ల లాభం ఏంటి? కిం తపహో, ఆ తపస్సు, ఇటువంటి తపస్సు ఎవ్వరూ చేయలేరు. అటువంటి తపస్సు చేశారు, కానీ ఆ తపస్సు చేసి లాభం ఏంటి? ఎప్పుడైతే ఒక వ్యక్తిని శుద్ధం అవ్వదు, మనసు పవిత్రం అవ్వదో, ఆలోచన పవిత్రం అవ్వదో, కార్యం పవిత్రం అవ్వదో, ఆ తపస్సు దేనికి? అందుకే తపస్సు దివ్య తపస్సు తరగ వేరియేషన్. పోనీ హిరణ్యకశ్యపుడు విడిచిపెట్టే కంసుడు, రావణాసుడు ఇతను ఒక విచిత్రమైన తపం. మహాదేవులకి, శివుడికి ఒక్కొక్క తలకాయ కోసేశారు. దశానన ఒక్కొక్క తలకాయ కోసేసి యజ్ఞకుండులో వేస్తున్నారు. ఇటువంటి తపస్సు ఎవరు చేస్తారా? 10 తలకాయలు కోసేసి యజ్ఞకుండులు వేసేసారు మహాదేవునికి ప్రసన్నం చేయడానికి. రే ఆగు ఆగు ఆగు, ఏం చేస్తున్నారు బాబు, ఆగు, ప్రసన్నం అయ్యాను, ఏం కావాలి చెప్పు. లంకాన్ని స్వర్ణమయం చేసేసారు. లంక అని చెప్పారే రావణాసుడిది, స్వర్ణమయం లంక అంటారు. బంగారం తాలూకు లంక. ఆ ఆస్తి, ఆ వైడూర్యాలు, ఆ అంతస్తు స్వర్గంలో కూడా ఉండదు. స్వర్గంలో కూడాను అంత ఆస్తి, అంతస్తు, బంగారం, ఐడియాలు ఉండదు. లంకాలో అంత ఉన్నది. కానీ ఏమైంది? ఆ రావణాసుడి తాలూకు బుద్ధి సిద్ధమైందా? చిత్త శుద్ధమైందా? ఆలోచన. జగజ్జనని శ్రీ రామచంద్రమూర్తి జగతానికి తల్లి, అటువంటి తల్లికి లేపుకొచ్చాడు. ఇదా తపస్వేల తలక ఫలితము. ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా జీవితంలో, చెయ్యకూడదా అని వస్తువు ఉన్నది అంటే ఈ జగత్తులో రెండే 2 వస్తువులు. ఈ 2 వస్తువులు ఎప్పుడూ జఘన్యమైన అపరాధం, తప్పు, దేనికి క్షమాపణ లేదు. ఏంటి తెలుసా? పరోస్త్రీ. గురుగారు చెప్పారు, నా తండ్రి కూడా చెప్పారు దీనికి. పరో స్త్రీ పైన ఎప్పుడు కూడాను మీరు దృష్టి చేయకూడదు. మహా అపరాధం. ఇది క్షమించలేకపోయిన అపరాధం. పరో స్త్రీ పైన మీ ఆలోచన, దురాలోచన, దృష్టి ఎప్పుడూ ఉండకూడదు. రెండోది ఏం తెలుసా? పరోధనం. ఇతరుల ధనం పైన మీరు ఎప్పుడు ఆసక్తి పడకూడదు. అక్కడ ధనం ఉన్నది, ఆ ధనం నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది.
మహా అపరాధం. అది పాము లాంటిది. పరో స్త్రీ పరో ధనం అనేది పాము లాంటిది. అది మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా కాటేస్తుంది, ఎప్పుడు కడితే ఎప్పుడు. మా గురుగారు అంటారు. చూడండి, చాలామంది దక్షిణ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. నాకు ఇది పరోధనం, ఇది భగవంతుల ధనం, ఇది పట్టుకొని చెప్తారు, నాకు లెక్క పెట్టిరా అంటారు. ఎక్కడికి తీసుకెళ్తే అందరూ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఎంత అవుతుంది లెక్క పెట్టి నాకు చెప్తారు. మళ్ళీ ఏమంటారు, అరే ఇది పరోధనం, భగవంతు ధనం, దీనిపైన నువ్వు కంటి వేసేవనుకో పావులాగా కాటేస్తుంది ఇది అంట. ఎప్పుడు చేయిపోయిన వస్తువు రెండు వస్తువులు ఏంటి? పరో ధనము, పరో స్త్రీ పైన ఎప్పుడు కూడా మీ ఆలోచన ఉండకూడదు. ఎప్పుడైతే మీ ఆలోచన వచ్చిందో అప్పుడు మీరు అధోగతిని చెందుతారు. సో మన కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? రావణాసుడు పరో స్త్రీని, మరి ఎవరు అది? మా పరో స్త్రీ జగజ్జనని, జగతానికి జనని సీతాదేవి. అటువంటి సీతాదేవిని లేపుకొని వచ్చాడు. మరి ఎటువంటి 10 తలకాయలు కోసుకొని తపస్సు చేసాడు. మళ్ళీ ఆ తపస్సు వల్ల ఆడ బుద్ధి, ఆడ ఆలోచన, ఆడ హృదయము, వాడ చిత్తము నిర్మలమైందా, పవిత్రమైందా? ఎందుకు ఆ తపస్య? ఆ తపస్య ఎందుకు, దేనికి పనికొచ్చింది? సౌభరి ఋషి ఒక అద్భుతమైన ఋషి. ఈ ప్రపంచంతో నాకు సంబంధం వద్దు, ఈ ప్రపంచం భయంకరమైనది, గొప్ప మాయ అయినది, ఈ ప్రపంచాన్ని చూస్తే నేను ఆసక్తి కలుగుతుంది, డబ్బు, బంగారం, స్త్రీ, ఇది అది అది వద్దు, నేను నీటిలోకి వెళ్ళిపోతానన్న. యమునాలోని 60,000 సంవత్సరాలు నీటిలోకి వెళ్ళిపోయారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 60,000 years. ఇటువంటి మహా తపి ఋషి మన వైదిక ఇతిహాసంలో ఉన్నది. చదవండి శాస్త్రం, తెలుసుకోండి శాస్త్రం. మన వైదిక ఇతిహాసంలోని 60,000 సంవత్సరాలు యమునా నీటిలోని తపస్సు చేసేసారు. 60,000 సంవత్సరాలు. ఆ తపస్సు నుంచి లెగిసి 50 స్త్రీలతో వివాహం చేసుకున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 50. రాజా మాంధాత తలక కన్యలు వాళ్ళకి వెళ్ళి అతను దివ్య తపస్సు చేయడం వల్ల అతని శరీరము యూత్ అయిపోయింది, వజ్రంలాగా అయిపోయింది. ఆ శక్తితోని 50 మంది స్త్రీల్ని వివాహం చేసుకున్నారు. ఇదా తపస్సులోక నిర్మలత, హృదయము, చిత్తము, బుద్ధి, ఆలోచన లేదు. దీనికి తపస్సు అనలే. అందుకే ఇక్కడ వృషభదేవి ఏమంటున్నారు? దివ్యమైన తపస్సు చేయ అంటున్నారు. దివ్యమైన తపస్సు అంటే ఏంటి? ఎవరైతే కృష్ణుని గురించి చేస్తారో, ఈ 36,500 సంవత్సరాలు వృథా తపస్సు చేసాడు, 60,000 సంవత్సరాలు వృథా తపస్సు చేశాడు, 10 తలకాయలు కోసుకుని తపస్సు చేశాడు. అదే కొంత సమయము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, మరి కథాశ్రవణం చేసుంటే 36 నిమిషాలు కూడా వాడు చిత్త పవిత్రం అయిపోతుంది, వాడు ఆలోచన పవిత్రం అయిపోతుంది, వాడు బుద్ధి పవిత్రం అయిపోతుంది, వాడు మనసు పవిత్రం అయిపోతుంది. ఇది దివ్య తపస్య. కృష్ణ భక్తే దివ్య తపస్య. ఒక వ్యక్తి స్కందపురాణంలో ఒక చిన్న స్టోరీ ఉన్నది, ఇది రియల్ స్టోరీ. ఒక వ్యక్తి మహాకాముకుడు. February 13 February 14 14 ఏంటది? సంథింగ్ ఎల్స్, అందరికీ స్పెషల్. ఒక వ్యక్తి రోజ్ ఫ్లవర్ పట్టుకుని వెళ్తున్నాడు. అది కూడా ఏంటి, కరెక్ట్గా 11:59 వెయిట్ చేసి 12 o'clock ప్రజెంట్ చేస్తారు. అది వెళ్తున్నాడు వర్షం పడ్డది. వర్షం పడడంతో తను స్లిప్ అయ్యి తను పడిపోయారు, ఆ గులాబీ కూడా పడిపోయింది. రోజ్ డే కూడా ఉంది. ఏం డేలు? రోజ్ డే, ఇంకా యోగా డే, ఏం డేలు ఉన్నాయి. ఈ రోజ్ డేలు పాపం ఆ రోజుని ఆఫర్ చేద్దామని వెళ్తుండగా ఆ రోజు అతను స్లిప్ అయ్యి రోజు పడిపోయి, ఆ రోజు ఇంకా ఎవరికి లైక్ లేదు.
మొత్తం బురద అయిపోయింది, ఇంకేం ఇస్తారు? రోజులో ఉన్నది కొద్దిగా అందంగా కనబడుతుంది, కొద్దిగా స్మెల్ వస్తుంది. ఈ బురద అవడంతో యవనానికి చూడడానికి కూడా అది పనికిరాదు, అలాగైపోయింది. అరే మూడు ఆప్షన్ అయిపోయింది. ఎంత పని అయింది? దేని గురించి వెళ్తుండేనో అదే కింద పడిపోయింది. ఏం చేద్దాం అని చెప్పేసి వెళ్తూ అక్కడ ఒక గుడి ఉన్నది, దేవాలయం. ఆ టైంలో 11:59కి 11:50కి ఏ షాపులు ఉంటాయి? ఎక్కడ వెళ్ళి కొనుక్కుంటాడు? మళ్ళీ వర్షం పడుతుంది. చూస్తే అక్కడ దేవాలయం ఒకటి ఉంది, విష్ణు ఆలయం. ఆలయానికి వెళ్ళాడు, అక్కడ గులాబీ చూసాడు ఒకటి. సరే ఏదైతే ఉంది, ఎప్పుడు జీవితంలో గుడికి వెళ్ళలేదు, భగవంతుడు అంటే తెలియదు అడిగి, అంత కాముకుడు. అక్కడ గుడిలో ఆడికి గుడి ఏంటి, గోపురం ఏంటి? కామాంధుడికి గుడి ఎవరే, ఇది గుడిది, ఇది భగవంతుడిది, మనం తీసుకెళ్ళకూడదు, తప్పు అని. ఇవన్నీ ఆడికి ఏం ఆలోచన ఉంటుంది? ఇది వాడి తపస్సు ఏంటి? అదే ఆ స్త్రీ కావాలని తపస్సు, అంతే. ఆ తపస్సు చేస్తాడు, ఆ స్త్రీ కావాలని చెప్పేసి అదే తపస్సు వాడికి. ఆ కోరికలు తీరుతాయి, కానీ వాడు శుద్ధం అవ్వలేడు ఎప్పుడు. వెళ్ళి ఆ గులాబీని తీసుకొని 3 నిమిషాలు ఉన్నాడట అక్కడ గుళ్ళో. ఎన్ని నిమిషాలు? 3 నిమిషాలు. గుడిలో 3 నిమిషాలు ఉన్నాడు. నోరు నుంచి విష్ణుమూర్తి తిప్పాడు, నమస్కారం వాసనలు ఏమి లేవు. ఇంకా ఆ గులాబీ తీసుకొని వెళ్ళాడు, ఆఫర్ చేసాడు. మరి ఆడికి ఏం పొందాల్సిందో పొందాడు, తుచ్చమైన సుఖము. జీవితం అంతా ఇలాగే గడిపాడు. మృత్యు సమయం వచ్చింది, మృత్యు చెందాడు. యమధర్మరాజు వాళ్ళ మినిస్టర్ని చెప్పాడు, బాబు వీడు ఎవడు చూడండి వచ్చాడు, వీడు చిట్టా తీయండి. తీస్తే 10 హార్డ్ డిస్క్ ఫుల్, 3 టెరాబైట్ 10 టెరాబైట్ మొత్తం టెరాబైట్స్ అని 10 హార్డ్ డిస్క్ అంతా ఫుల్ అయ్యింది. ఎంత పాపం ఉన్నది స్వామి, వీడికి ఇలాగ దండం ఏంటి? వీడి వల్ల 10 హార్డ్ డిస్క్లు స్టోర్ చేయాల్సి వచ్చింది నాకు. చిత్రగొప్పుడు చెప్తున్నారు. అయితే కానీ ఒకటి ఉన్నది ఏంటి, వీడు 3 నిమిషాలు విష్ణు ఆలయానికి వెళ్ళాడు. ఏం చేయమంటారు? దానికి ఫలితంగా ఏం చెప్పారంటే, ధర్మరాజు 3 నిమిషాలు వెళ్ళాడు, వీడు జగన్మైన అపరాధం చేసున్నాడు. ఏ అపరాధం చేయలేదని లేదు, అన్ని అపరాధం చేస్తున్నారు. 10 హార్డ్ డిస్క్లు తక్కువ, ఫుల్ స్టోరేజ్ అయిపోయి ఉన్నది. అయితే వాడికి అడిగారు, బాబు 3 నిమిషాల తలక దేవాలయానికి వెళ్ళావు, భగవంతుడితో సాంగత్యం చేస్తున్నావు, నీకు ఈ ఫలితం కావాలా? ముందు రాపితే ఫుల్గా ఉన్నది, ఫుల్ డోజ్ నరకంలో ఉన్నది, అది కావాలంటే వీడేం చెప్తాడు, నాకు ఎందుకండి, ముందు నేను స్వర్గానికి వెళ్తాను. అయితే ఒక పని చేయి, 3 minutes తలక దేవాలయం తలక సుఖము నీకు లాభము, 3 years నువ్వు స్వర్గంలో ఉండాలి. దాని తర్వాత నీకు ఉంటుందే, ఏమంటారు, తస్సదియా ఏదో అంటారు కదా, ఉంటుందే, ఎలాగలా కాదు, నీకు ర్యాంపు. సరే ముందు 3 years పంపించింది నాకు. అక్కడ 3 years ఎంత సమయం, ఇక్కడ అంత కాదు. 3 years వెళ్ళారు, ఆలోచించారు బుద్ధితో. నేను 3 నిమిషాలు హరి దేవాలయంకి వెళ్తే నాకు 3 సంవత్సరాలు స్వర్గంలో ఉండే అవకాశం వచ్చింది. స్వర్గంలో దేవాలయం లేదు, రాకపోతే వెళ్ళిపోతుడు దేవాలయం, ఇంకా ఉంటాను అక్కడే. స్వర్గంలో ఎక్కడ వెళ్తే హరి మందిరం లేవు, ఇంకెక్కడ ఉండదు, కేవలం భూమండలంలోనే, ఇంకే లోకాలను హరి మందిరం ఉండదు. అందరూ హరి విముఖులే. అందుకే దేవతలు కూడా తల కొట్టుకుంటారు, ఎంత భాగ్యవంతులు ఈ మనుషులందరూ చక్కగా హరి మందిరకి వెళ్ళి హరికథ, హరినామస్మరణం, హరిప్రసాదము అన్నీ వినొచ్చు. మా దేవతలు అనుకుంటారట, మేము మానవులో పుట్టిన బాగుందని. తెలుసా, ఇదే శాస్త్రం. దేవతలు ఏ దేవతకు మనం పూజిస్తున్నామో ఆ దేవతలు అనుకుంటారు మేము మనుషులుగా పుట్టిన బాగుందని. మనం అనుకుంటే దేవతలకు పూజిస్తున్నాం, స్వామి నాకు ఇది కావాలి, ధనం దేహి, జనం దేహి, జ్ఞానం దేహి భక్ అని చెప్పేసి. దేవతలు అందరూ అనుకుంటారు నాకు భాగ్యం అయితే చక్కగా నేను మనిషిగా పుట్టి హరిభక్తి తాలూకా భాగ్యం ఉంటే నాకు బాగుండు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ లోకాల్లోని హరిభక్తి చేయడానికి అవకాశం లేదు. సినిమా హాల్కి వెళ్ళి మీరు కొబ్బరికాయ కొట్టగలరండి, అగరబత్తి దీపం ఇవ్వగలరండి సినిమా హాల్కి వెళ్ళి.
ఎందుకంటే అక్కడ సినిమా చూడడమే, అక్కడ ఇంకేం ఉండదు. ఆ స్వర్గంలోని అటువంటి పనులు చేయడమే. అక్కడ గుడి గోపురాలు నామము కథ కీర్తన ఈ జపము తపము ఏం ఉండదు అక్కడ, అంతే. అక్కడ డిఫరెంట్ లోకం. అలాగే భూలోక జనలోక తప్పలోక ఇవన్నీ వేరా. ఇవన్నీ హరి మందిరం, హరి విముఖం, హరి గురించి ఏమి ఉండదు అక్కడ. కానీ అక్కడ లేదు. తెలిసి ఏం చేస్తానంటే ఇంద్రుడి తాలూకా పత్ని సచి అమ్మ తల్లి నీకు నమస్కరిస్తున్నాను, నాకు 3 సంవత్సరాల అవకాశం వచ్చింది స్వర్గలోకంలో, దాని తర్వాత నాకు బుర్రపాడైపోతుంది. మీరు ఒక పని చేయండి నాకు. ఏంటంటే కొంతమంది మునుల్ని, ఋషుల్ని, సాధువుల్ని స్వర్గలోకాన్ని పిలండి, కొద్దిగా హరికథ, హరి గుడికి తెలగావదు, హరికథ చెప్పుకుందాం అని పిలిపించారట. సతీమాతకి ఎంతో రిక్వెస్ట్ చేయడంతో సరే అయితే అని చెప్పేసి సాధువుల్ని మహాత్ముల్ని పిలిపించారు. అక్కడ హరికథ విన్నాడట. హరికథ వినడంతో వాడు చేసిన మొత్తం పాపం అంటాను ఆ స్వర్గంలో నష్టం అయిపోయింది. ఇంకా నరకంకి వెళ్ళడానికి లేదు. ఎక్స్క్యూజ్ ఇచ్చారట ధర్మరాజు. రే బాబు, నువ్వు స్వర్గంలో హరికథ విన్నా, నువ్వు మామూలు మనిషివి కావు, కానీ నీ కర్మం తగ్గట్టుగా నీకు ఇంకో జన్మం ఉన్నది. ఆ జన్మం ఏంటి? రాక్షస జన్మం. అది ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది. 3 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు హరికథ అన్నావు, నువ్వు నరకం నుంచి ఎస్కేప్ అయిపోవు, కానీ నీకు ఇంకో జన్మం ఉన్నది, అది రాక్షస పరివారంలో అవ్వాల్సింది అని రాక్షస పరివారంలో జన్మించాడట. ఎలా తెలుసా? బలి. తెలుసా బలి మహారాజ్? ఏ బలి గురించి స్వయంగా శ్రీహరి భావన రూపంగా వచ్చారు. అతని గురించి ఒక రూపము ధరించారు, భావన అవతారం శ్రీహరి, అది బలి. 3 నిమిషాలు హరి దేవాలయానికి వెళ్ళడంలోని వాడికి లాభం ఏంటి? ఆ 3 సంవత్సరాలు హరిని విడిచిపెట్టలేదు, స్వర్గంలోని హరికథ విన్నాడు, వాడు లాభం ఏంటి? అతని గురించి స్వయంగా భగవంతుడు ఒక అవతరించారు. మనం ప్రతినిత్యం 30 నిమిషాలు హరికథ వింటున్నాం, వృధా పోతుందా? నష్టమైపోతుందా? దీని తాలూకు ఫలితం మనం ఎప్పుడు ఆలోచించడం ఎంత అనేది. అయితే ఏంటి? శ్రద్ధాత సునీతే జై జనం. శ్రద్ధాపూర్వకంగా మనం ఇంక హరికథ వినాలి. అతను 3 నిమిషాలు హరి మందిరికి వెళ్ళడం అనేది నాకు లాభము, నేను హరికథ వింటే నాకు ఎంత లాభం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకొని అతను శ్రద్ధాపూర్వకంగా విన్నారు. మొత్తం నరకం అంతా అతనిది పోయింది. మన జీవితంలోని అనేక జన్మము, అనేక తప్పు పాపము కష్టం చేసుంటాం. మనం కూడా నరకం నుంచి బయటికి రాగలం మనం నిత్యం హరికథ శ్రవణం చేయడం వల్ల. కృష్ణ భక్తి, కృష్ణ సాధన కేవలం 2 శ్రవణము స్మరణము, అంతే. 2 సాధన, ఇంకా ఎక్కువ అవసరం లేదు. బీబుదు రాసేసిండి, చందనం రాసేసుకోండి, ఇక్కడికి వెళ్ళిపోండి, కాశీకి వెళ్ళిపోండి, కాషాయ వస్త్రం వేసుకోండి, మొత్తం శరీరం నిండా మాల్లే, స్ఫటిక మాల్లో, రోజు మాల్లో, ఆ మాల్లో, అతను ఎంత బరువు ఉంటారో అంత ఆ శరీరంలో అంత మాల్ల బరువులు ఉంటాయి. ఏంటో ఇక్కడ ఉన్ని ఆరతి ఇస్తే ఆ మాలన్నికి ఆరతి ఇస్తారు. ఏంటది ఆరతి? వీళ్ళు తీసుకోరు, ఆ మాలకి ఆరతి ఇస్తారు. ఎక్కడైనా రాసి ఉన్నదండి? ఎక్కడైనా మాలకు ఆరతి ఇవ్వడం ఏంటి? ఏటో ఆ షర్ట్ నుంచి ఏదో తీసుకుంటారు, షర్ట్ తీసుకొచ్చి ఆరతి ఇచ్చేస్తారు. నేను ఎక్కడ రాలేదు, ఎక్కడ చూడలేదు. ఎక్కడ ఏ ప్రపంచంలో నేను తిరిగాను, యూపీ, ఏపీ మొత్తం అంతా, యూపీ చదివి బెంగాల్ అన్నీ చదివి తిరిగాను, కానీ ఎక్కడ ఈ సాంప్రదాయం లేదు. ఇన్ని మాలలు ఉంటాయి వాళ్ళు ఆ శరీరాన్ని. ఆ మహాల 45 రోజుల తర్వాత ఏ చెట్టుకో ఏ పొట్టుకో ఉంటుంది మళ్ళీ, అంతేనా? 45 రోజుల తర్వాత ఎక్కడ ఉంటుంది? ఏ చెట్టుగా హ్యాంగ్ అయ్యి ఉంటుంది, లేదంటే ఏ పొట్టులోనే కడేస్తారు, అయిపోయింది. ఆ మాల 45 రోజుల తర్వాత ఆ మాలతో ఇంకేం సంబంధం ఉండదు. ఇంకా ఈ 40 రోజులు జాగ్రత్తగా ఆరతి, కర్పూరం, ధూపము, దీపము ఇస్తారు దానికి. ఎక్కడ రాసున్నది ఇది? ఇదే అశాస్త్రం విధిముచ్యతే. ఇది అశాస్త్రం. ఇది శాస్త్రం ఏం చెప్తుంది చూడండి. రావణాసుడి తాలూకా తపస్య, హిరణ్యకశిపుడి తాలూకా తపస్య దేనికి పనికిరాదు. ఇటువంటి ఎన్ని రోజులు దీక్ష తపస్సు దేనికి పనికిరాదు. మీ హృదయం శుద్ధం అవ్వదు. కోరికలు తీరొచ్చు. ధనం కావాలి, స్త్రీ కావాలి, పుత్రులు కావాలి, ఇల్లు కావాలి, వాకలు కావాలి, ఉద్యోగం కావాలి, తీరొచ్చు. కానీ మీ హృదయము ఎప్పుడు పవిత్రం అవ్వదు. మీ మనసు నిర్మలం అవ్వదు. మీ కార్యము నిర్మలం అవ్వదు.
మీ కార్యము, మనసు, బుద్ధి, ఆలోచన నిర్మూలన అంటే కేవలం హరిభక్తి. హరిభక్తి వల్ల ఇది సాధ్యము. అదే చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళకి. వృథా ప్రయత్నం చేయకండి మీరు సుఖం గురించి. మీకు కష్టము ఏ ఆలోచన లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా, ఏ పరిశ్రమ లేకుండా కష్టం వస్తుందా మీ జీవితంలోని? అలాగే సుఖం కూడా వస్తుంది మీ జీవితానికి. దాని గురించి పరితపించడం అవసరం లేదు, పరిశ్రమ చేయడం అవసరం లేదు, ఆలోచించడం అవసరం లేదు. కష్టం ఏ విధానంగా వస్తుందో సుఖం ఆ విధానంగా వస్తుంది. ఎందుకంటే ఇది మీ తలరాత. అయితే ఒకటి, మన తలరాతని కూడాను, మన భాగ్యాన్ని కూడాను, మన కర్మాన్ని కూడాను పవిత్రము, భాగ్యాన్ని పరివర్తనం అంటే ఏంటి తెలుసా? మార్పు. మన భాగ్యాన్ని మార్పు చేసుకోవాలంటే ఒకటే ఒక సాధన, అది కృష్ణ భక్తి. కృష్ణ భక్తి చేసి బోల్డ్ మంది వాళ్ళ భాగ్యాన్ని మార్పులు తెచ్చుకున్నారు. అది శాస్త్రం మనకి ఉన్నది. అందుకే దయచేసి అందరూ హరిభక్తి తాలూకా మహిమని తెలుసుకోండి, హరిస్మరణం చేయండి. ఎవరైతే 33 కోట్లు దేవతలు కూడాను ఆ హరిని స్మరిస్తున్నారో, ఒక చిన్న కథ చెప్పేసి ఈరోజు కథకి విరామం చేస్తాం. శంఖాసుడు అని ఒక అసురుడు ఉండేవాడు. ఆ శంఖాసుడు తాలూకా పుత్రుడు మురో. వీడు మహా విచిత్రమైనడు. ఈ మురో మహాదేవులకి ఈ విధానంగా తపస్సు చేశాడు, మహాశక్తివంతుడయ్యాడు. ఈ మురో మహాదేవులు శివుడి తాలూకా ఆశీర్వాదం పొంది, మహాశక్తి పొంది దేవతల్ని పీడించాడు. ఈ అసురుల తాలూకా ఒకటే కర్తవ్యం, దేవతలని పీడించడం వీళ్ళ కర్తవ్యం, ఇంకేం లేదు. వీళ్ళ మెయిన్ యాంబిషన్, మెయిన్ టార్గెట్ దేవతలే. వీళ్ళకి ఏ శక్తి పొందినా, ఏది పొందినా ఈ దేవతల మీద అటాక్ చేస్తారు అంతే. మళ్ళీ అదే దేవతలకి వీళ్ళు పూజిస్తారు. మహాదేవులకి పూజించారు, శక్తి పొందాడు. ఈ మురో దేవతలందరినీ మొత్తం హిరణ్యకశిపుడు తపస్సు చేశాడని చెప్పేనే, తపస్సు చేసేసి ఇతను శక్తి పొంది స్వర్గంలో వెళ్ళి ఇంద్రుడి తల సీట్లో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు సార్? ఆల్కహాల్ తాగాడు. పవిత్రమైన స్వర్గభూమిలో ఆ సింహాసనంలో కూర్చొని మాంసాహారము, దేవతలు ఎప్పుడు మాంసాహారం చేయరు, వీడు అక్కడ మాంసాహారము ఈ ప్రకారంగా చేసాడు. చూడండి, అపవిత్రం కాదా అది? ఆ సింహాసనాన్ని అపవిత్రం చేశాడు, ఆ లోకాన్ని అపవిత్రం చేసేసాడు. వాడితో అపవిత్రమే. ఎంత తపస్సు చేసి 36,500 సంవత్సరాలు తపస్సు చేసేసి ఆ స్వర్గంలో కూడా దూషితం చేసేసాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దూషితం అయిపోతుంది. ఏ లోకానికి వెళ్ళినా కూడా ఈ వ్యక్తులు తపస్సు చేసేసి కూడాను, శక్తి పొంది కూడాను ఎక్కడికి వెళ్ళినా దూషితం అయిపోతుంది. కానీ కృష్ణ భక్తులు వాళ్ళు పవిత్రం ఉంటారు, వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టినా పవిత్రం అయిపోతుంది. అది తీర్థం కుర్వంతి తీర్థాన్ని కూడా పవిత్రం చేస్తారట కృష్ణ భక్తులు. తెలుసా? శాస్త్రం రాసినది విచిత్రం. గంగా, యమున, సరస్వతి అందరూ వెయిట్ చేస్తారట. రే అందరూ పాపాత్మలు వచ్చేసారు. చూసారా, ఇప్పుడు ఏదో ఉంటుంది కదా పుష్కరాలు, కోట్ల మంది వచ్చేస్తారు, లక్షల మంది వచ్చేస్తారు. పాపం గంగా, యమున అందరూ భయపడతారట. రే బాబు, పాపాత్మలు అందరూ వచ్చేస్తారు, పాపం విడిచి వెళ్ళిపోతారని చెప్పేసి పాపం బాధపడతారట. గంగా చూడండి, ఆ పాపం మొయ్యలేక పాపము ఎంతో బాధపడతారు గంగా. వీళ్ళందరూ పాపాత్మలు వచ్చి స్నానం చేసి పాపం విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పేసి అక్కడ సాధువులు, మహాత్ములు స్నానం చేసేసి ఆ పాపం వాళ్ళ నెత్తి మీద తీసుకుని వెళ్ళిపోతారు. సాధువుల తాలూకు మహిమ ఇది. చూడండి, గంగా నువ్వేం ఆలోచించగా, నీ కష్టం నేను తీసుకుంటాను. ఆ సాధువులు, మహాత్ములు స్నానం చేసి కొంత పాపం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇదే సాధువుల తాలూకు స్వభావం. ఎందుకు సాధువులు అయ్యారంటే వీళ్ళు కృష్ణ భక్తులు. గంగాలోంచి కూడా పాపం తీసుకుంటారు వీళ్ళు కృష్ణ భక్తులు, మహాత్ములు. ఇది సాధు. ఇంకో శాస్త్రం ఏమి రాసినో తెలుసా? గంగాలో స్నానం చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే గంగాలో స్నానం చేయడానికి వెళ్తారో వీళ్ళ శరీరంలో పాపం ఆలోచిస్తుందరే, వీళ్ళు గంగాలో నాకు వదిలేస్తాడు, ఏం చేస్తాడని చెప్పేసి
పాపం అంతా ఎగిరిపోయి ఒక చెట్టు మీద ఉంటుందట. చెట్టు మీద కూర్చుంటుంది. నువ్వు స్నానం చేసుకుంటా, అప్పుడు నేను చూస్తాను. పాపం అంతా చెట్టు మీద కూర్చుంటుంది. వీడు చక్కగా 3 సార్లు గంగాయనమా అని చెప్పేసి 3 సార్లు ములుగుతాడు. ములిగి బయటికి వస్తాడు, అన్నీ తుడుచుకుంటాడు, అన్నీ చేసేసుకుంటాడు. అన్నీ పాపం అబ్జర్వ్ చేస్తుంది. తుడుచుకోకపోతే మళ్ళీ బాధ. గంగా స్నానం చేసినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా తుడుచుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. గంగా స్నానం చేసి మీరు తుడిచేసుకున్నారంటే మొత్తం పోయింది. గంగా స్నానం గంగలో పోయింది, మీలో ఏమి ఉండదు. అలాగే మీలోనే డ్రై అవ్వాలి, అది ఇంకిపోవాలి, మీ శరీరంలోనే ఇంకిపోవాలి. చూసారా, మనకు శాస్త్రం తెలియదు. తెలియక ఎన్నిసార్లు గంగా స్నానం చేసాం మనం, అంత వృధా అయిపోయింది. శాస్త్రం తెలుసుకొని భక్తి చేస్తే మీకు అనేక లాభం. అందుకే హరికథ శ్రవణం వల్లే మనకి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. గుడ్డిగా వెళ్ళి ఎవరో ఏదో చేస్తున్నారో మనం చేయకూడదు. అలాగా వెళ్ళి తుడుచుకోకూడదు. అలాగే శరీరాన్ని అలాగా ఇంకిపోవాలి, డ్రై అయిపోవాలి. అప్పుడే గంగా స్నానాలకు మహిమ ఉంటుంది. వీడు తుడిచేసుకుంటాడు, తుడిచేసుకొని వస్తాడు బయటికి. ఆ చెట్లో ఉన్న పాపం అంతా మళ్ళీ వీడి నెత్తి మీద ఎక్కి ఉంటుంది. సరే, ఎందుకు స్నానం చేశాడు? పాపం పోయాలని. కానీ పాపం ముందే ఆలోచించేస్తుంది, చెట్టు మీద కూర్చుంటుంది. అది మనం తెలివైన వరమా, మనకంటే మన పాపం ఇంకా ఎక్కువ తెలివైనది. ఎక్కడ పాపం నుంచి మనం బయటికి రాలేము. మనం అనుకుంటాం మనం తెలివైనది. ఈ శాస్త్రము, ఈ సృష్టిని సృష్టించిన వాడు అతను ఎంత తెలివైనవాడు. మీరు పాపం చేసి గంగా స్నానం చేసి పాపాన్ని విడిచిపెట్టేస్తారా ఇంత ఈజీగాను? లేదు. అటువంటి మహాత్ములు, సాధువులు. సో మురో అని రాక్షసులో మనం ఉండిపోయాం టాపిక్. సో ఈ మురో మహా దేవతలందరికీ ఈ విధానంగా ఏడిపించారు. అందరూ వెళ్ళి అది ఒకటే శరణం, హరి పాహిమాం రక్షమాం శ్రీహరి, మాకు ఈ మురో అని రాక్షసుడు చిత్రహింసలు చేసేస్తున్నాడు, మీరు రక్షించండి. విష్ణువుడన్ను మేదాన్ అంటే ఏంటి? రంగంలో దిగారట యుద్ధం చేయడానికి. యుద్ధం చేస్తూ ఈ మురోతోని విష్ణుమూర్తి పరిగెట్టి వెళ్ళిపోయారట. పరిగెట్టి ఒక గృహలోకి వెళ్ళిపోయారు. గృహ అంటే తెలుసా? క్యావ్. ఏమంటారు దానికి? గృహ అంటారా? గృహలో వెళ్ళిపోయి చక్కగా విష్ణుమూర్తితో తన సైన్యం స్టైల్ కూడా వేరా, అనంతవాసులు పడుకున్నారు. ఈడు పాపం పరిగెట్టి కష్టపడి వచ్చి ఎక్కడున్నాడు చూస్తే చక్కగా శ్రీహరి రెస్ట్లో ఉన్నారు. అసూయ అనేది ఉంటుంది. నేను కష్టపడుతున్నాను వీడి గురించి, వీడు చక్కగా పడుకున్నాడు ఏంటి అని చెప్పి ఇది కూడా ఉంటుంది. పడుకున్న వాళ్ళకి ఎప్పుడు చంపకూడదు, స్త్రీల్ని ఎప్పుడు చంపకూడదు, పిల్లల్ని ఎప్పుడు చంపకూడదు. ఇలాగ ఉన్నాయి బోల్డ్ శాస్త్రాలు. సో ఇట్లా పడుకునే వ్యక్తికి ఎవరు చంపారు? ఇతిహాసం గుర్తుపెట్టుకోండి. మహాభారతంలోని పడుకునే వ్యక్తికి చంపేశారు. పాండవుల తరగ పుత్రులు అశ్వత్థామ చంపారు. పాండవ తరగ పుత్రులు చనిపోయినప్పుడు తలలు కోసేసారు. పాండవ పుత్రులు వాళ్ళకి ఏమంటారు? ఆతతాయి. చనిపోయిన వ్యక్తులకి, చిన్న బాలులకి చంపేస్తే వాళ్ళకి ఆతతాయి అంటారు. ఇతను విష్ణుమూర్తి పడుకున్నప్పుడు చంపేది. మళ్ళీ లేచాడంటే మళ్ళీ పరిగెడతాడు, మళ్ళీ చంపేద్దామని చెప్పేసి. ఎప్పుడైతే చంపుదామని వచ్చారో విష్ణుమూర్తి దగ్గర నుంచి ఒక దివ్యమైన కన్య ప్రకటమయ్యారట. ఒక 16,000 సంవత్సరాలు దివ్యమైన కన్య ప్రకటమై ఆ మురో తాలూకు రాక్షసుడిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆ మురో రాక్షసుడికి భగవంతుడు తన కాలు మీద పడేశారట. ఈ విధంగా యుద్ధం చేశారు. ఆ దేవి ఆ మురో రాక్షసుడికి భగవంతుడు శ్రీహరి తన కాలు మీద పడేసాడు. ఎవరు కాలు మీద పడని చెప్పేసి శ్రీహరి లెగుస్తే చూస్తే ఈ మురో రాక్షసుడు. భగవంతుడు ఒక గుణం ఉన్నది ఏంటంటే, ఎవరైనా భగవంతుడి దగ్గరికి వచ్చి కాలు మీద పడిపోతే వాడు ఎంత అపరాధి అయినా, ఎంత పాపాత్ముడైనా భగవంతుడు క్షమించేస్తారు. అందుకే భగవంతుడు ఎప్పుడు ఈ హస్తంలో ఉంటారు, అభయహస్తం. ఏం భయపడక నేనున్నాను, నా పాదాలని ఆశ్రయించాలు. వెంకటేశ్వర గోవిందా గోవిందా, నా పాదాన్ని ఆశ్రయించు, ఏం భయం లేదు నీకు, నేను అభయం ఇస్తున్నాను.
మూడో అన్ని రాక్షసుడిని కూడాను అభయం ఇచ్చారు. ఏం పర్వాలేదు, ఏంటి స్వామి, నేను రాక్షసుడి పుట్టాను, నా బుద్ధి ఎలాగయింది, భగవంతుడి పాదాలని స్పర్శించడంతో వాడు బుద్ధి చేంజ్ అయిపోయింది, పవిత్రం అయిపోయింది. ఆ మూడో రాక్షసుడు అడిగాడు, ఏం చెయ్యాలి నేను, నా బుద్ధి ఇటువంటిది, నేను ఏం చేయాలి? భగవంతుడు చెప్పారు, నా సృష్టిలో ఎంతవరకు ఉన్నదో ఆ సృష్టిలో నువ్వు ఉండగా. ఎక్కడికి వెళ్తాను స్వామి, మీ సృష్టితో మొత్తం జగతం అంతా నేను ఎక్కడికి వెళ్తాను? అయితే ఒక పని చెయ్యి, ఈరోజు తిథి ఏంటి చూడండి అని చెప్పారు. ఇవాళ తిథి ఏంటి అని చెప్పి చూస్తే ఆ రోజు సరిగ్గా ఏకాదశి. ఆ 16,000 సంవత్సరాల కన్యా పేరు దాసి. దాసి అంటే భగవంతుడిలాగా సేవకురాలు. ఒకటే దాసి ఏకాదశి, తన పేరు ఏకాదశి, ఈ తిథి కూడా ఏకాదశి. అయితే ఒక పని చేయి, నువ్వు ఏకాదశి రోజు అన్నంలో ఉండు అని ఇచ్చారు. ఏకాదశి రోజు ఎవరైతే అన్నం తింటారో ఆ మూడో రాక్షసుని తిన్నట్టు. మూడో రాక్షసుని తింటే మీ బుద్ధి ఏమవుతుంది? అన్నీ ఆ రాక్షసుడు ఎంత పాపం చేసి ఉన్నారు. సో ఇది స్కంద పురాణంలో ఉన్నది, చూడండి కావలసి. ఆ రాక్షసుడి తాలూకా ఎంత పాపమో ఆ అన్నంలో ఉన్నది, ఆ పాపం అంతా మీరు తింటారు. జో భుంజతే అన్నం భుంజతే పాపం. ఆ పాపం తిన్నట్టే ఎవరైతే తింటారో. ఇది ఏకాదశి. మళ్ళీ ఎందుకు ఏకాదశి గురించి చెప్పాను, యాడ్ చేశాను తెలుసా? మన కృష్ణ భక్తి రావాలంటే అతి సరళమైన ఉపాయం ఏంటంటే ఏకాదశి వ్రతం చేస్తే ఖచ్చితంగా కృష్ణుడు అతి ప్రసన్నం అవుతారట. ఎందుకంటే ఈ 16 సంవత్సరాల కన్యకి చెప్పారట, నువ్వు ఈరోజు ప్రకటమయ్యావు కదా, ఈరోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో, నవధాన్యాలు తినరో, నేను అతనిపైన అతి ప్రసన్నం అవుతాను, నా భక్తి లభిస్తుంది, నా తాలూకా బుద్ధి జ్ఞానం లభిస్తుంది, అతను పవిత్రమైపోతారు అని చెప్పేసి శ్రీహరి ఆశీర్వదించారట. సింపుల్ ఏకాదశి ప్రసాదం. ఏకాదశి చేసి హరిని ప్రసన్నం కూడా చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 2 నిమిషాలు. ఈ జగత్తం తాలూకా తాళం ఎవరి చేతిలో ఉందో తెలుసా? చెప్పండి. స్త్రీ చేతిలో. స్త్రీ అనుకుంటే, తలుచుకుంటే ఏదైనా చేయగలరు. నిజంగా స్త్రీలో అంత శక్తి ఉన్నది. ఒకవేళ స్త్రీ వండినప్పుడు పవిత్రమైన వస్తువులు వండే సమయంలోని భగవంతుడి తాలూకా నామస్మరణం చేసి కథ విని వండి పవిత్రమైన వస్తువు భగవంతుడికి సమర్పించిన తులసి వేయడమే, తులసి వేసి హరే కృష్ణ చెప్పడమే చేస్తూ వాళ్ళ భర్తకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అత్తమామకి, వాళ్ళకి ఎవరికి ఇచ్చిన వాళ్ళను కేవలం తినేసి భక్తి పొందుతారండి. చెప్పండి, ఇంకా సాధన ఏంటి చెప్పండి? కృష్ణ భక్తి కేవలం కృష్ణ ప్రసాదం తిని భక్తి పొందేస్తారు. ఏ సాధన మేసాలు, గెడ్డాలు, కాషాయ వస్త్రం ఇవన్నీ ఏం అవసరం లేదు. అంత సరళం కృష్ణ భక్తి. మనం పవిత్రైన వస్తువు పవిత్రంగా వండి, ఏంటంటే వంట ఇవాళ రేపు మొగోలే వండుతున్నారు చాలా వరకు ఇంట్లో. ఆడవాళ్ళు మానేశారు, వదిలేశారు, సమయం అవ్వదు వాళ్ళకి. పోనీ ఎవరి చేతిలో నేను కొంతవరకు ఉన్నది. ఇప్పుడు ఇంకా స్టిల్ మన భారతదేశంలోని ఆడవాళ్ళు వండుతున్నారని మనకి అది నామక భాషతో ఉన్నదో మరి రియల్గా ఉన్నదో తెలియదు. అయితే ఎవరైతే ఇటువంటి డ్యూటీ ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. పవిత్రంగా ఉండండి, నామం స్మరణం చేసి కథ విని ఆ వండే వస్తువు భగవంతుడి దగ్గర తీసుకెళ్ళి స్వామి హరే కృష్ణ ఒక తులసి వేసేసి మీ భర్తకి, మీ పిల్లలకి వాళ్ళ తరపు బుద్ధి చూడండి, వాళ్ళ ఆరోగ్యం చూడండి, వాళ్ళ ఆలోచన చూడండి, వాళ్ళ మనసు చూడండి, మీ ఇంట్లో శాంతి చూడండి ఎంత ఉంటుంది. పవిత్రం. ఇదే కృష్ణ భక్తి రహస్యం. కృష్ణ భక్తి చేయడానికి ఎక్కడికో గుళ్ళకి, గోపురాలకి ఈ శరీరం మాలు వేసేసుకోవడం, ఆర్తిలు ఇచ్చేయడం ఏం అవసరం లే.
ఇంటికి, మనసుకి, బుద్ధికి పవిత్రం చేయాలంటే, మనశ్శాంతి కావాలంటే, మీ తలకు భాగ్యాన్ని చేంజ్ చేయాలంటే సింపుల్ మెథడ్. కేవలం తినేసి భక్తి అయిపోతుందండి. సింపుల్ కృష్ణ భక్తి. ఇదే దివ్య తపస్సు. దీనికంటే తపస్సు ఇంకా సింపుల్ ఉంటుందా? సో అందుకే అన్ని రకాలుగా తపస్సు చెప్పావు. సో అన్నిటికంటే ముఖ్యమైన తపస్సు ఏంటంటే శ్రవణం, స్మరణం. రెండే రెండు సాధన. హరినామ స్మరణము, హరికథ శ్రవణం. ఈ రెండు చేసే వ్యక్తి ఖచ్చితంగా వాడు ఈ లోకంలోని భగవంతుడు పాదపద్మాలని ఖచ్చితంగానే పొందుతాడు. ఉంటుండగానే, జీవితం ఉంటుండగానే వాడు భాగ్యాన్ని వాడు చేంజ్ చేసుకోగలడు. ఇదే కృష్ణ భక్తులకు లాభము. మరి తన మనసు, బుద్ధి, కార్యము, మరి తన చిత్తము పవిత్రం చేసుకోగలడు. సో అందరూ పవిత్రమాలని మరి కోరుకుంటూ అందరూ భగవంతుడి గురించి ఒక మాల జపం చేద్దాం. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.